ఇది గవర్నమెంట్ స్కూలు. ఇవంతా ఎస్టీసీ సంబంధించినటువంటి గుడిసెలు, ఇల్లులు. మొత్తం ఎస్టీ ఇల్లులు అండి ఇవన్నీ. ఎస్టీలకు సంబంధించినటువంటి ఇల్లులు ఇవి. అన్నీ ఇచ్చున్నారు కానీ ఇక్కడ మాకు ఉండకూడదు. లేనిది ఇదంతా కూడా మెట్లకి దారండి. ఇప్పుడు వాళ్ళు నడిచిపోతూ ఉండేది కానీ ఇల్లులు ఉండేదన్నీ కూడా మెట్లకి, కొండ మీదకి పోయేటటువంటి, గూడలు కొండ మీదకి పోయేటటువంటి దారి, మెట్లకి దారి. ఒకప్పుడు ఇదంతా కూడా బాగా మెట్లకి సునాయాసంగా పోయేదానికి ఉండింది. ఇప్పుడు సునాయాసంగా పోయేదానికి లేకుండా కూడా ఉంది. కానీ వీటన్నిటితో మాకు ఇబ్బంది లేదండి. ఇంకా చూపిస్తాను ఇక్కడ ఎట్లా వీటిని చేస్తున్నారు, దీనివల్ల ఏ నష్టం అనేది ఆలోచించండి. ఇదంతా కూడా మెట్లకి సంబంధించి మనం నడుస్తున్నది కిందకి పోతుందండి. మెట్లకి సంబంధించింది. కిందకి పోతుంది. ఇవన్నీ పక్కన ఉన్నటువంటి ఇల్లులు. ఇళ్లతో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇళ్ళల్లో ఉండేవాళ్ళు కూడా ఎవరు పోయేవాళ్ళు లేరండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి చర్చ్. ఇది కొత్తగా ఏర్పడింది. ఇదేంటంటే ఒకరిని చూసి ఒకరు పెడుతున్నారండి. దీంట్లో నేను ముందుగా దీని తర్వాత కొత్తగా ఏర్పడుతున్నటువంటి దాని గురించి కూడా తీసి పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా ఒక్కసారి వెనక్కి చూపిస్తాను. ఒక్కసారి ఆ దూరంగా కనిపిస్తున్నటువంటి, దీని గవర్నమెంట్ స్కూల్ అన్నాను కదా, అది దూరంగా కనిపిస్తుంది చూడండి. కనుమేరు ఛాయలోనే స్కూల్ ఉన్నది, గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్ ఉన్నది. అది కాకుండా అమ్మా అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు లోపల పోమని చెప్పమ్మా. అక్కడ స్కూల్ దగ్గర లోపల పోమని చెప్పండి. ఇది ఒక బిల్డింగ్. ఇది కూడా వాళ్ళకి ఇక్కడ ఎస్టీలకు సంబంధించిన బిల్డింగ్ ఏను, అది మన హిందువులకు సంబంధించింది. పక్కనే చర్చ్ అండి. అది పక్కనే చర్చ్ ఉన్నది. పక్కన వచ్చేసి మన హిందువులకు సంబంధించినటువంటి బిల్డింగ్ ఉంది. అంగన్వాడీ అండి. అంగన్వాడీకి చర్చికి పక్కన కేవలం ఒకే ఒక బిల్డింగ్ అడ్డము చర్చి ఉంది. అంటే చూడండి ఎంత దగ్గరలో పక్కన మనకు చర్చ్ ఉంది. పక్కనే
చర్చ్, అంగన్వాడీ స్కూలు, అంగన్వాడీ పక్కనే ఒకే ఒక బిల్డింగ్ దగ్గర కొంచెం పైకి వస్తే చర్చ్. ఒక్కరో పైకి వస్తే చర్చ్ అంతే. దీనివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంది చూడండి. ఇక్కడ స్తంభాల మీద కూడా సిలువ బొమ్మలు వేసినటువంటి పరిస్థితులు. ఇది మొత్తం పైన ఒక గుడి, మనకు సంబంధించినటువంటి మన వీళ్ళకి మన శివుడికి సంబంధించినటువంటి దేవాలయం పైన ఉన్నది. పైన ఉంది. ఇదే కాకుండా మెయిన్ సమస్య ఇంకోటి ఉందండి. ఆ చర్చ్ దగ్గరికి కూడా తీసుకెళ్తున్నాను. చూడండి, మన హిందూ దేవాలయాలని, హిందూ విగ్రహాలని ఈ పరిస్థితుల్లో మనకి ఇప్పుడు కనిపిస్తున్నది. ఈ పరిస్థితులు ఉన్నాయండి ఇక్కడ. ఇది మా మండలానికి, కోట మండలానికి సంబంధించినటువంటి గుడిలందు ఒక మంచి తిరునాళ్ళు జరిగేటువంటి దగ్గర మన హిందూ దేవాలయ విగ్రహాలని ఇట్లా ఉన్న పరిస్థితిలో ఉన్నాం మనం. అక్కడ బ్లూ బిల్డింగ్ కనిపిస్తుంది, అదొక చర్చ్. చూడండి, ఆ బిల్డింగ్ దాకా కూడా ఇట్లాగే ఉంటుందండి. వాటర్ పరిస్థితి ఇట్లా వస్తూ ఉన్నది. ఇక్కడ కొంతమంది హిందూ ధర్మ పరిషత్ సంబంధించినటువంటి వాళ్ళు గొడవ చేయడంతో ఆపడం జరిగింది. చూడండి, ఎక్కడి నుంచి వాటర్ ఫ్లో అనేది వస్తున్నదో అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి పైప్ లైన్ ఉంది చూడండి. ఇదొక చర్చ్. ఇంటికని చెప్పి పర్మిషన్ తీసుకొని ఇంటిని ఒక చర్చ్ లాగా నిర్మించేశారు. ఇది మొత్తం ఒకటే. ఇంటికని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు, చర్చికి అసలు ఇక్కడ పర్మిషనే లేదు. ఆ ఎదురుగా ఉన్నటువంటి రేకుల షెడ్ ఏదైతే ఉందో దాన్ని కొత్తగా నిర్మించబోతున్నారు, కానీ దాన్ని అడ్డుకొని ఆపడం జరిగింది. కనుక దీన్ని కొత్తగా నిర్మిస్తున్నారు, దాన్ని అడ్డుకొని ఆపడం జరిగింది. కనుక దీన్ని బట్టి మీరు ఏదైనా కానీ డెసిషన్ తీసుకోవాలి. దీన్ని ఎంత తొందరగా మనం ఆపగలిగితే అంత మంచిది.